సలాం నమస్తే అండ్ వెల్కమ్ టు ఆల్ అండి. నేను యాక్టర్ సుమన్. సో నేను ఈరోజు బంజారా హిల్స్లో శ్రీ స్కిన్ క్లినిక్లో ఉన్నాను. సో సుధా మేడం గారు షీఈ్ ద ప్రొప్రైటర్ ఆఫ్ దిస్ క్లినిక్. సో ఇది యాక్చువల్గా ఏంటంటే ఉమెన్స్ డే సందర్భంగా ఒక చిన్న ప్రోగ్రామ్ ఒకటి పెట్టారు. సో కమింగ్ టు ద పాయింట్, ఇది ఏంటంటే ఈరోజు ప్రతి ఒక్కరు దే వాంట్ లుక్ నైస్. అంటే ఒకప్పుడు ఏంటంటే వయసు అయిపోయింది, ఏజ్ అయిపోయింది అంటే ఫేస్లో ఏంటంటే ఆ రింకిల్స్ కానీ, స్కిన్ కానీ, హెయిర్ కానీ ఏదైనా పాడైపోతే ఇంకా అది ఇంకేం చేయలేని చెప్పేసి డిక్లేర్ చేసేవారు. బట్ ఈరోజు చాలా టెక్నిక్స్ మారింది, చాలా సైన్స్ ముందుకెళ్ళింది. సో ప్రతి ఒక్కరు ఏంటంటే యంగ్గా కనిపించాలి, యంగ్గా ఉండాలని ఆశిస్తున్నారు. దానికి తప్పేం లేదు. బట్ దీనికి ఏంటంటే కొందరు క్వాలిఫైడ్ డాక్టర్స్ అంటే దీని గురించి బాగా రీసెర్చ్ చేసి చదివి కొన్ని ఎగ్జామ్స్ పాస్ అయ్యి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి వాళ్ళు ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నారు. అండ్ వన్ పర్సన్ ఇస్ సుధా మేడం గారు, హూ ఇస్ వెరీ లీడింగ్ స్కిన్ కాస్మెటాలజిస్ట్ అండ్ దాంట్లో వేరియస్ బ్రాంచెస్ ఉన్నాయి. మేబీ హెయిర్, మేబీ స్కిన్, నెయిల్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఈరోజు ముఖ్యంగా సుధా గారు బీయింగ్ ఏ లేడీ అండ్ బీయింగ్ రిలేటెడ్ టు ఉమెన్స్ డే, సో ముందుగా ఆవిడ నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. సో ఆవిడ ఏంటంటే ఇది ఒక చాలా ఛాలెంజింగ్ ప్రొఫెషన్ అండ్ ఆల్సో వెరీ రిస్కీ ప్రొఫెషన్. ఎందుకంటే మన స్కిన్కి సంబంధం ఇది మ్యాటర్ ఇది. సో ఏమాత్రం ఏదైనా తేడా వస్తే కూడా కెన్ రూయిన్ సంబడీస్ లైఫ్. సో అలాంటి ఒక కెరియర్ని సెలెక్ట్ చేసి దాంట్లో స్టడీ చేసి ప్రూవ్ చేసి ఈరోజు చాలా స్పీడ్గా ముందుకెళ్తున్నారు. సో ఒక మహిళగా ఆవిడకి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఇంట్లో ఉంటాయి, ఒక ఫ్యామిలీగా ఉంటుంది. అయినప్పటికీ ఇది తీసుకొని దీనికి టైం కేటాయించి వస్తున్న పేషెంట్స్కి బ్రహ్మాండమైన ఒక క్లినిక్ ఆవిడ సూపర్విజన్లో ఎంతోమంది ఆవిడ కొలీగ్స్ అండ్ అసిస్టెంట్స్ని పెట్టుకొని చాలా బాగా చేస్తున్నారు. సో ఐ కంగ్రాచులేట్ సుధా మేడం గారు. అండ్ ఇంకా ఆవిడ ఏంటంటే ఇంకా ముందుకు వెళ్ళాలి. అండ్ వీటిల్లో ఇట్స్ ఆల్వేస్ ఎ రేస్. సో అది ఎప్పుడూ ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మెయిన్గా అఫోర్డబిలిటీ పాయింట్ కూడా రావాలి. సో చాలామంది పాపం బాగుండాలి, అందంగా ఉండాలి అని చాలామంది పాపం ఆశిస్తున్నారు. బట్ డ్యూ టు వేరియస్ ఫినాన్షియల్ రీజన్స్ ఏంటంటే వాళ్ళు రీచ్ కాలేకపోతున్నారు. సో వాళ్ళకి కూడా ఉంటూ ఒకవేళ కొందరు పర్లేదండి మాకు ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు, బట్ మాకు రిజల్ట్ రావాలనుకున్న వాళ్ళకి కూడా సర్వీస్ చేస్తూ అక్కడ చిన్న పిల్లలు పాపం చాలామంది ఏంటంటే డ్యూ టు వేరియస్ యాక్సిడెంట్స్ ఉండొచ్చు, హెల్త్ రీజన్స్ ఉండొచ్చు, లేదా వేరియస్ ప్రాబ్లమ్స్ ఏంటంటే పాపం అమ్మాయిలు వాళ్ళ ఫేస్ పాపం కొంచెం డిఫార్మిటీగా అయిపోయి లేకపోతే భవిష్యత్తులో పెళ్ళి అంటే ఏం చేయాలని పేరెంట్స్ ఆందోళనగా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కొంచెం ఏదైనా కన్సిడర్ చేస్తూ అట్ ది సేమ్ టైం వర్కింగ్ ఉమెన్ చాలామంది ఉన్నారు డ్యూ టు లాట్ ఆఫ్ స్ట్రెస్ అండ్ లాట్ ఆఫ్ అంటే పొల్యూషన్, మేబీ వాటర్, ఎయిర్, కెమికల్ పొల్యూషన్స్, ఫేస్ పాడైపోయి ఉంటుంది. సో వాళ్ళు కూడా బాగా ఉండాలి, ఇంకా అందంగా ఉండాలి. నాట్ ఓన్లీ విమెన్, ఆల్సో ఫర్ మెన్ ఆల్సో నథింగ్ రాంగ్. ఈరోజు ప్రతి ఒక్కరు ఎవ్రీబడి వాంట్స్ టు లుక్ నైస్, దాంట్లో తప్పే లేదు. అది ఒకప్పుడు సెలబ్రిటీసే అందంగా ఉండాలి, వాళ్ళే చాలా హ్యాండ్సమ్ చెప్పేవారు. అలా కాకుండా ఈరోజు ఇట్స్ ఓపెన్ టు ఎవ్రీబడి. సో అందరూ రండి ఇక్కడ ఈ క్లినిక్కి రండి, శ్రీ స్కిన్ క్లినిక్ రండి, టేక్ అడ్వైస్ ఆఫ్ సుధా మేడం గారు అండ్ చాయిస్ ఇస్తారు. సో అందరూ బాగుండాలి, హ్యాపీగా ఉండాలి. వన్స్ అగైన్ విషింగ్ ఆల్ ది ఉమెన్ ఆన్ ది ఉమెన్స్ ఇంటర్నేషనల్ డే వెరీ గుడ్ సక్సెస్ఫుల్ ఇయర్. అండ్ మీరు అందరూ మహిళలందరూ ముందుకు రావాలి. నాట్ ఓన్లీ ఇన్ బిజినెస్ అండి, ఇన్ ఆల్ ఫీల్డ్స్ మీరు అందరూ పైకి రావాలి. దర్ షుడ్ బి ఈక్వల్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ అని నేను ఫీల్ అవుతున్నాను. ఎక్కడ డిస్క్రిమినేషన్ లేకుండా ప్రభుత్వం సైడ్లో, సెంటర్లో కూడా ఏంటంటే ఒక ఈక్వాలిటీ రావాలి. అప్పుడే మనకి ఏమవుతుందంటే వర్క్ విల్ బి డన్ అండ్ ఇట్ విల్ బి షేర్డ్ అండ్ వీ కెన్ గో హెడ్. సో ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది విమెన్. థ్యాంక్ యూ.